ఈ రోజు మనం టాప్ 15 అద్భుతమైన అమ్మాయిల గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ కౌంట్ డౌన్ లో కొంతమంది అమ్మాయిలు చూడ్డానికి బార్బీ డాల్ లా ఉంటారు, కొంతమంది మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. అలాంటి ఒక 15 అమ్మాయిల గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మీ గుణశేఖర్, వెల్కమ్ టు ఇన్ఫో విత్ శేఖర్ ఛానల్. చిన్న కండిషన్, ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తుంది ఒక యానిమే క్యారెక్టర్ ని కాదు, తను ఒక అమ్మాయి. తను ఉక్రెయిన్ లో ఒక మేకప్ ఆర్టిస్ట్. తను ఇలా రియల్ లైఫ్ యానిమే క్యారెక్టర్ లాగా తనను తాను మలుచుకుంది. చాలా పెద్ద కళ్ళు, థిన్ లిప్స్ ఇలా ఉండడంతో చూడ్డానికి ఒక నిజమైన యానిమే క్యారెక్టర్ ఉన్నట్టే ఉంటుంది. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా. తన పేరు అనస్టేసియా షవగినా. ఏమైనా తప్పుగా పలుకుంటే క్షమించండి. తను చూడ్డానికే కాదు, మాట్లాడడానికి, నడవడానికి కూడా సేమ్ యానిమే క్యారెక్టర్ ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి అత్యంత జుట్టు గల అమ్మాయి ప్రపంచంలోనే. ఈ అమ్మాయి థాయిలాండ్ కి సంబంధించిన అమ్మాయి. అంబ్రస్ సిండ్రోమ్ అనే వ్యాధితో తిను బాధపడుతుంది. అలా అని చెప్పి తనలో తాను కుమిలిపోలేదు. ఈ ప్రపంచాలనే ఆశ్చర్యపరిచే రికార్డును తను సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన స్థానం సంపాదించుకుంది. తను ఈ ప్రపంచంలోనే ఎక్కువగా జుట్టు కలిగిన అమ్మాయిగా ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో తను పేరు సంపాదించుకుంది. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా. తన పేరు సుపాత్ర ససుపాన్. ఇప్పుడు నేను మీకు ఒక ఫోటోని చూపిస్తాను. దాన్ని చూసి ఒక డాలా ఒక మనిషా మీరే చెప్పండి. 5 seconds టైం ఇస్తున్నాను, చెప్పండి. 1 2 3 4 5. మీ ఆన్సర్ కామెంట్ లో తెలియజేయండి. నెక్స్ట్ వన్, తను ఒక హ్యూమన్. ఎస్, మీరు వింటుంది నిజమే, తను ఒక హ్యూమన్. తన పేరు వలేరియా లుకినోవా. తను చూడ్డానికి అచ్చం ఒక బార్బీ డాల్ ఉన్నట్టే ఉంటుంది. తను మేకప్ వేసుకుందని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తను ఉండడమే అలా బార్బీ డాల్ లాగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి ఒంటి మీద 95% టాటూసే ఉన్నాయి. తనకి ఒక చర్మ వ్యాధి రావడం వల్ల తను ఎంతో కృంగిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ టాటూస్ వేయించుకుంటే ఆ చర్మం బయటికి కనిపిదని చెప్పి తన బాడీలో 95% టాటూస్ ని గీయించుకుంది. ఇంతకీ తన పేరు నేను చెప్పలేదు కదా. తన పేరు జూలియా గర్న్స్. ఇప్పుడు నేను చూపించబోయే అమ్మాయి నిజంగా చెప్పాలంటే, ఇంతకుముందు మనం బార్బీ డాల్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక బొమ్మ లాంటి అమ్మాయిని మీ ముందు తీసుకురాబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇదిగోండి. చూసారు కదా, తను ఒక అమ్మాయి అంటే ఎవరు నమ్మరు. చూడ్డానికి అచ్చం ఒక బొమ్మ ఉన్నట్టే ఉంటుంది. తన చేతులు మీరు గమనిస్తే నిజంగానే అది బొమ్మకు ఉన్న చేతులు ఉన్నట్టే ఉంటాయి. అంతేకాదు తన హెయిర్ గాని, తన కళ్ళు కూడా మీరు గమనిస్తే ఒక బొమ్మ ఉన్నట్టే ఉంటాయి. సో తన పేరు లూలు హషిమోటో. ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఈ ప్రపంచంలోనే అత్యంత షార్టెస్ట్ అమ్మాయి. చాలా చిన్నగా ఉండే ఈ అమ్మాయి పేరు వచ్చేసి జ్యోతి. తను ఎక్కడో కాదు, మన ఇండియాలోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో తను అమెరికన్ మూవీస్ లో కూడా యాక్ట్ చేయడం అనేది జరిగింది, అది కూడా హారర్ స్టోరీస్ లో. సో 2 అడుగులు ఉంటున్న తిను వరల్డ్ రికార్డ్ ని కూడా తన సొంతం చేసుకుంది. అంతేకాదు తను ఎన్నో టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. మీరు చూస్తుంటే చాలా ఛానల్స్ లో తను వచ్చే ఉంటుంది. సో తన పైన మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. తను చేసే కొన్ని పనులు చూసి మనకి ఇది సాధ్యమా అనే డౌట్ కూడా వస్తుంది. తను ఎవరో కాదు, జలాటా. తను ఒక రష్యన్ అమ్మాయి. ఈ అమ్మాయి చేసే ఫ్లెక్సిబుల్ థింగ్స్ చూస్తే ఇది అసలు సాధ్యమేనా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే తను బాడీని ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంచుకుంటుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో ఇప్పుడు మీకు ఫోటోలో చూస్తున్నట్టు ఈ అమ్మాయి ఎంతో ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి స్వీడన్ నుంచి. తన పేరు నటాషా క్రౌన్. తను వరల్డ్ లోనే లార్జెస్ట్ హిప్స్ ఉన్న అమ్మాయి. తనకి ఎన్నో సర్జరీలు అయినాయి. తన హిప్ సైజ్ ఏంటో తెలుసా, 80 inches కన్నా ఎక్కువే. సో ఈ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ హిప్స్ ఉన్న అమ్మాయి తనే నటాషా క్రౌన్. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి
ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ టంగ్ ఉన్న అమ్మాయి. తన నాలుక ఎంత పొడవు అంటే 3.8 ఇంచెస్ ఉంటుంది. సో తన నాలుకతో తన కళ్ళను కూడా తాకగలదు, అంత పెద్దదైన నాలుక తనకుంది. సో అంతేకాదు తను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నెంబర్ 1 పొజిషన్ లో అయితే ఉంది. సో ఇంతకీ తన పేరు చెప్పలేదు కదా, తన పేరు ఛానల్ టాపర్. మీరు చూస్తున్న ఈ అమ్మాయి తనకు ఉన్న ఒక రేర్ సిండ్రోమ్ వల్ల తన బరువు పెరగదని చెప్పి డాక్టర్స్ చెప్పారు. కానీ తను ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా తన లైఫ్ తను లీడ్ చేస్తుంది లైక్ ఏ ఫైటర్. ఇప్పుడు తను ఒక మోటివేషనల్ స్పీకర్. అంతేకాదు తన లైఫ్ తో తను ఎలా పోరాడింది అనే విషయాన్ని నలుగురికి చెప్పి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ తన జీవితాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తూ ఉంటుంది. తన పేరు లిజ్జీ వెలాస్క్విజ్. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయిలు ఒక ట్విన్స్, కానీ ఒకే శరీరాన్ని పంచుకున్నారు. వాళ్ళ 2 మెదళ్ళు వేరువేరు, కాళ్ళు వేరువేరు, కానీ వాళ్ళు నడుస్తారు, డ్రైవ్ చేస్తారు, ఆటలు కూడా ఆడుకుంటారు. వాళ్ళ పేర్లు అబిగైల్ అండ్ బ్రిటనీ హెల్సెల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, తన పేరు ఏవెన్ దుగాస్. సో తన తలపైన ఉన్న ఆఫ్రో దాదాపుగా 4 feet స్ట్రెచ్ అయితే ఉంటుంది. తను దాన్ని దాదాపుగా న్యాచురల్ గానే పెంచిందనమాట. అది తన సిగ్నేచర్ లెక్క తను ఫీల్ అవుతూ ఉంటుంది. తను వరల్డ్ రికార్డ్ ని కూడా బద్దలు కొట్టింది తన స్ట్రెచ్ తో. సో ఈ ఆఫ్రో అనేది 4 feet పెరగడానికి కేర్ తీసుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఆమె పేరు సారా మాసి. తను తన బొటిక్స్ ఈ వరల్డ్ లోనే లార్జెస్ట్ బొటిక్స్ అన్నమాట. అరౌండ్ 7 feet అయితే ఉంటాయి. సో అది కూడా తను చెప్పడం ఏంటంటే తను న్యాచురల్ గానే ఇలా గ్రో అయిందని చెప్పి ఆమె చెప్తుంది. నిజంగా ఇది నిజమేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తను ఒక బార్బీ డాల్ లా ఉండే ఒక అమ్మాయి. ఆల్రెడీ ప్రీవియస్ గా మీకు ఒక బార్బీ డాల్ లాగా ఉండే అమ్మాయిని చూపించాను. ఇప్పుడు వేరే అమ్మాయి సేమ్ బార్బీ డాల్ లాగే ఉంది. తను ఆఫ్రికాలో ఉన్న ఒక మోడల్ అన్నమాట. తన పేరు వచ్చేసి యుడాక్సీ యావో. సో తను న్యాచురల్ గానే అలా ఉందని చెప్పి, నాకు ఎలాంటి సర్జరీస్ కూడా జరగలేదని చెప్పి తను చెప్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తనని ది ఐస్ క్వీన్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తను ఒక -50 degrees ఉన్న ప్రాంతంలో కూడా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలదు. ఇలా జరుగుతుందని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. సో అసలు తన పేరేంటంటే యూలియా విక్టోరోమ్నా. ఇంతకీ తను ఎక్కడ ఉంటుందో చెప్పలేదు కదా, ఒక మారుమూల సైబీరియాలో. సో ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మన ప్రపంచంలో అయితే ఉన్నాయి. ఇలాంటి వింతైన అమ్మాయిల గురించి ఇంకా డీప్ గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. దీనికి part 2 వీడియో కూడా ఉంది, అది ఇంకా సూపర్ గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు చాలా బాగా నచ్చే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శేఖర్ ఫ్రమ్ ఇన్ఫోవిష్ శేఖర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.